నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రచారాలు, రోడ్ షోలకు అనుమతి తప్పనిసరి. 3 రోజుల్లో 199,000 హోర్డింగ్లు, బ్యానర్లు తొలగించామన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. విశాఖ జిల్లాలో 7,000 విగ్రహాలకు ముసుగు వేశాం. నిబంధనలు అతిక్రమించే రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్ మల్లికార్జున. పెందుర్తిలో అర్ధరాత్రి సమయంలో అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం. మంటలను ఆఫ్ చేసిన ఫైర్ సిబ్బంది. ఈ నెల 24న దేశవ్యాప్తంగా 80 పట్టణాల్లో గీతం MBA కోర్సులకు ప్రవేశ పరీక్ష. మెట్టెక్ జోన్తో కలిసి MBA హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు ఆఫర్ చేస్తున్నామన్న డీన్ ప్రొఫెసర్ రాజాఫణి. రాష్ట్ర వ్యాప్తంగా 104 సెక్షన్ అమల్లో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. అనుమతులు లేకుండా ప్రచారాలు, రోడ్ షోలు చేయడానికి వీల్లేదన్నారు. సచివాలయంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సిఎస్ జవహర్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, సెక్యూరిటీ, కమ్యూనికేషన్ ప్లాన్, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు తదితర అంశాలపై సమీక్షించారు. 3 రోజులుగా బహిరంగ ప్రదేశంలో పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 385 కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. మద్య నిల్వలకు సంబంధించిన సమాచారాన్ని సివిజిల్ యాప్ ద్వారా 1307 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇటీవల జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ సభలో భద్రతకు లోపాలను ఫిర్యాదు వచ్చిందని, దాన్ని కేంద్రానికి పంపించామని తెలిపారు. ప్రభుత్వం సంబంధించి ఎవరైనా లింక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు. దే ఆర్ నాట్ సపోజ్ టు మూవ్ విత్ ఎనీబడి, దే ఆర్ నాట్ సపోజ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీ, ఈవెన్ దో ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు. నో ఆఫీషియల్ షుడ్ గో అండ్ మీట్ పొలిటికల్ లీడర్స్ అండ్ be active in political activity. Third thing is that మనం FST అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనౌన్స్మెంట్ డేట్ నుంచి దే విల్ బి యాక్టివ్. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అంటే ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం, కేసు బుక్ చేయడం లేదా యాక్షన్ తీసుకోవడం. ఫోర్త్ థింగ్ ఈజ్ దట్ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సివిజిల్ లాంటి యాప్స్ ఉన్నాయి, కంప్లైంట్ సంబంధించి యాప్స్ ఉన్నాయి, అది కూడా యాక్టివేషన్కి వస్తాయి. సివిజిల్ యాప్లో మనము విదిన్ 100 minutes యాక్షన్ 100 minutesలో ఆ కన్సర్న్ టీమ్ యాక్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యాక్షన్ విచ్ క్యాన్ బి టేకన్ బై ఎనీబడి. సో కాబట్టి మేము ప్రతిసారి దీన్ని మీద ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకొకటి, మనము డే ఆఫ్ అనౌన్స్మెంట్ నుంచి లిక్కర్ ప్రొడక్షన్, స్టోరేజ్ మీద ప్రతిరోజు రిపోర్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటున్నాము. మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఈరోజు ఎంత స్టాక్ ఉన్నది, ఎంత వేరియేషన్ ఉంది, అది చూస్తారు. సో బేసిక్ ఐడియా అంటే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం అంటే లాస్ట్ ఇయర్ సేల్ జరిగింది, దీనికి అటు ఇటు కొంత ఉంటే పర్వాలేదు, చాలా ఎక్సెస్లో ఉంటే దాట్ మీన్స్ ఎలక్షన్ కోసం ప్రలోభం ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కాబట్టి ఈరోజు మేము మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రిపోర్ట్ తెప్పిస్తున్నాము. ఈ రోజు దాకా దెర్ ఇస్ నో డీవియేషన్. అంటే లాస్ట్ టైం ఉన్న స్టాక్కి తర్వాత సేల్కి ఈ టైంలో ఉన్న సేల్ స్టాక్కి తక్కువనే ఉంది. ఇప్పుడు ఉన్న సేల్ స్టాక్ లాస్ట్ టైం కంటే తక్కువనే ఉంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించామన్నారు. సువేద యాప్లో అనుమతులు తీసుకుని అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నియమావళిని పాటించాలని సూచించారు. ఉడా చిల్డ్రన్ ఎరీనాలో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఎన్నికల నియమావళిపై సమావేశాన్ని నిర్వహించారు. జేసీ మయూర్ అశోక్, సిపి రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ తదితర ఎన్నికల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి, కోడ్ ఆఫ్ కండక్ట్ తదితర అంశాలను కలెక్టర్ మల్లికార్జున వివరించారు. ఎన్నికల షెడ్యూల్కు, నోటిఫికేషన్కు మధ్యకాలంలో అభ్యర్థులు ఖర్చుపెట్టే వ్యయమంతా రాజకీయ పార్టీల ఖాతాల్లోకి వెళుతుందని,
నామినేషన్ వేసిన తర్వాత ఆ ఖర్చంతా అభ్యర్థుల ఖాతాల్లోకి వెళ్తాయని స్పష్టం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుందని చెప్పారు. 72 గంటల్లో 7,000 విగ్రహాలకు ముసుగు వేశామని చెప్పారు. అలాగే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాంతాల్లో అన్ని రాజకీయ పార్టీలు అనుమతులు తీసుకోవాలని, అలా తీసుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సువేద యాప్లో దరఖాస్తు చేసుకుంటే సింగిల్ విండోలోనే అనుమతులు ఇస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారెంతటి వారైనా ఏ రాజకీయ పార్టీ అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కమిషనర్ సాయికాంత్ వర్మ తెలియజేశారు. విగ్రహాలు కానీ వాటన్నిటికీ మనకు కోడ్ ఉంది. ఆ కోడ్ ప్రకారం డీఫేస్మెంట్ అంటే వాల్ పెయింటింగ్స్ లాంటివి తొలగించడము, అలాగే పేపర్లు, పోస్టర్ లాంటివి తొలగించడము, ఫ్లాగులు లాంటివి తొలగించడము, అలాగే ఎక్కడైతే మనకు విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల తాలూకు మనకి వాటిని మొత్తం కవర్ చేసి కూడా పెట్టడం జరిగింది. సుమారుగా ఐ థింక్ 7,000 పైచలకు ఐ థింక్ విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా అన్నీ కూడా తొలగించడం జరిగింది. అంటే లాస్ట్ 72 అవర్స్లో కూడా అందరూ అధికార యంత్రాంగం దీని మీద పూర్తిగా దాని మీద సమాయత్తమై ఈ యాక్టివిటీ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు దీంట్లో 2 డౌట్ ఉండొచ్చు మీకు. గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రిమిసెస్, అలాగే ప్రైవేట్ ప్రాపర్టీ. సో గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ ఆఫీసు కావచ్చు, సో గవర్నమెంట్ తాలూకా ఏదైనా ఇతర బిల్డింగ్స్ కావచ్చు, ఎక్కడ కూడా ఈవెన్ మనకి అది కమర్షియల్ స్పేస్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వాల్ పెయింటింగ్స్ కానీ రైటింగ్స్ కానీ పోస్టర్లు కానీ ఏమీ అలౌ చేయడం జరగవు. కేవలము హైవేలో, మెయిన్ రోడ్లో కొన్ని చోట్ల కొన్ని ఐడెంటిఫై చేసి ఉన్నాయి. ఆ లిస్టు మీకు త్వరలో చేరవేస్తాం. ఆ లిస్టులో ఏదైతే హైవేల పక్కన, మెయిన్ రోడ్డు పక్కన ఎక్కడైతే కొన్ని పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసుల్లో మాత్రమే అన్ని పార్టీలకి సమానంగా, ఎక్కడ ఏ విచక్షణ లేకుండా, వివక్ష లేకుండా అన్ని పార్టీలకి సమాన అవకాశం కల్పిస్తూ కూడా అక్కడ అడ్వర్టైజ్మెంట్లని మీరు ముందు ఆర్ఓకి పర్మిషన్ తీసుకొని అవి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. అలాగే ప్రైవేట్ ప్రాపర్టీ విషయంకి వస్తే, ప్రైవేట్ ప్రాపర్టీ జనరల్గా ఒక ఓనర్కు సంబంధించిన ఒక భూమి అంటే ప్లేస్ కావచ్చు, వాల్ కావచ్చు, లేదంటే ఈ కర్రగా ఉండొచ్చు. అయితే ఆ ప్రైవేట్ ప్రాపర్టీలో కూడా ఎక్కడ కూడా మీకు వాల్ పెయింటింగ్స్ అనేది ఏమాత్రం అలౌ చేయరు. ఆఫ్ ఎంసీసీ టీమ్స్, తర్వాత వెహికల్స్ పైన రెస్ట్రిక్షన్స్, తర్వాత పర్మిషన్స్, ప్రింటింగ్ ఆఫ్ ప్యాంప్లెట్స్, పోస్టర్స్, తర్వాత ఎనేబులింగ్ లాస్, అండ్ ముఖ్యంగా లాస్ట్ పాయింట్ అండి, ద డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఎలక్షనియరింగ్ టు బి ఫాలోడ్ బై పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్. దీని హార్డ్ బుక్ కూడా మీకు ఎవరైతే నామినేషన్ వేస్తున్నప్పుడు క్యాండిడేట్స్ ఉంటారో ఆ నామినేషన్ ఎండోర్స్మెంట్స్, అక్నాలెడ్జ్మెంట్స్తో పాటు మీకు ఇది ఖచ్చితంగా డూస్ అండ్ డోంట్స్ బుక్లెట్ కూడా ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అసలు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇట్ ఈస్ టు ఎన్షూర్ దట్ దెర్ ఈస్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అక్రాస్ ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. అందరికీ కూడా సమానమైనటువంటి ఆపర్చునిటీ, అవకాశం కల్పించాలి. అండ్ ఏ ఒక్క పార్టీ కానీ, ఏ ఒక్క క్యాండిడేట్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఓటర్ని, లేదంటే యూజింగ్ ద మనీ పవర్ కానీ ఆర్ పొజిషన్ పవర్ కానీ, అధికారంలో ఉన్నారు అనే ఎటువంటి ప్రలోభానికి కానీ గురి చేయకోకుండా ఓటర్స్ అందరూ కూడా వారికి నచ్చిన క్యాండిడేట్ని స్వేచ్ఛగా ఎన్నుకోదగిన ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని పెట్టడం జరిగిందండి. సో దిస్ ఫిలాసఫీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ చాలా మటుకు రూల్ పొజిషన్ ఇది చెప్తుందా అది చెప్తుందా అనే ఆలోచన కలిగినప్పుడల్లా దిస్ ఈస్ ద గైడింగ్ ఫోర్స్. మనం తీసుకునే నిర్ణయం, అధికారులు మేమందరం కూడా తీసుకునే నిర్ణయం, విచ్ ఎవర్ ఈజ్ గోయింగ్ టు ఎన్షూర్ దట్ ది పోలింగ్ ప్రాసెస్ విల్ బీ ఫ్రీ అండ్ ఫేర్. అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక గైడింగ్ లైట్ లాగా ఉంటుందని. ఎన్నికల నిబంధనలను అతిక్రమించినందుకు పెందుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే 2 కేసులు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎటువంటి ర్యాలీలు గానీ, సభలు గానీ నిర్వహించినా ముందుగా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు, ఆర్ఓలు పాల్గొన్నారు. జీవీఎంసీ 95వ వార్డు పాపయ్యరాజుపాలెం సమీపంలోని గొల్లవెల్లిపాలెంలో ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది.
విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న శశిధర్కు గొల్లవెల్లిపాలెంలోని ప్రశాంతి నిలయం అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఫ్లాట్ ఉంది. ఆయన భార్య నాయుడుతోటలో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వాషింగ్ మెషిన్ విద్యుత్ ఘాతానికి గురి కావడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిపాలెం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాల్కనీలో అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీ ప్రమాదం తప్పింది. గీతా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా నిర్వహిస్తున్న ఎంబీఏ కోర్సులో ప్రవేశాల కోసం రంగం సిద్ధమైంది. గీతం బిజినెస్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ 2024 పేరిట జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ రాజా ఫణిపప్పు మీడియాకు వెల్లడించారు. యూనివర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. GBAT 2024 ప్రవేశ పరీక్షను ఈ నెల 24వ తేదీన దేశవ్యాప్తంగా 80 పట్టణాల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2 గంటల వ్యవధి గల పరీక్ష 200 మార్కులకు ఉంటుందన్నారు. ఎంబీఏలో మార్కెటింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్, హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్తో కలిసి ఈ కోర్సును రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్న డిగ్రీ పాస్ అయిన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కులు ఆధారంగా వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలను కల్పిస్తామన్నారు. అలాగే స్కాలర్షిప్లు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రవేశ కోర్సులకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బంగారాజు, ప్రొఫెసర్ పి షీలా, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నుంచి అంటే ఆ లెవెల్ టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ దగ్గర నుంచి సినిమాలు తీసే వాళ్ళ దగ్గర వరకు కూడా మా అలుమ్నీలో ఉన్నారండి. అదే కాకుండా మేము గ్రాడ్యువల్గా మా కోర్సుల్ని అంటే ప్రపంచంలోనే మా కోర్సులన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. దాంట్లోని ఒక కోర్స్ ఏంటంటే MBA HCHM, హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్. ఇవాళ ఇండియాలోని మేనేజ్మెంట్లోని టాప్ 5 స్కిల్స్లోని హెల్త్ కేర్ స్కిల్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నది షార్టేజ్. సో దానికి కూడా మేము ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అట్లనే మా MBA ప్రోగ్రాము 7 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తామండి. మునుపు మేము సెమిస్టర్ సిస్టంలో ఉండేవాళ్ళం, అంటే ఒక సెమిస్టర్ 6 నెలల వరకు నడిచేది. ఇప్పుడు మేము 8 టర్మ్స్లో మూవ్ అవుతున్నాం. అంటే ఒక్కొక్క టర్ము 2 months ఉంటుంది. దీంట్లో ఏంటంటే మాకు స్టూడెంట్కి చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. వాళ్ళు కోర్స్ గట్రా చదవడానికి రిగర్ వస్తుంది. తర్వాత ఈ పూర్తి ప్రోగ్రామ్ని కేస్ స్టడీస్ తోటి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో 50% చదువు వాళ్ళు ఉత్తి కేస్ స్టడీస్తో చేస్తారు. కేస్ స్టడీ అనేది మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో చాలా చాలా క్రిటికల్. అదే కాకుండా వాళ్ళకి ఇంటర్న్షిప్స్ చేయడానికి మేము 3 ట్రాకులు తయారు చేసాము. ఆ 3 ట్రాకులు ఏంటి, ఇవాళ రేపు ఫస్ట్ MBA అనేసరికి వీళ్ళు ఏదో ఇండస్ట్రీ జాయిన్ అయిపోవాలని అనుకుంటాం. కానీ మేము మా స్టూడెంట్ ఫ్యూచర్ రెడీ అవ్వాలన్నది మా కోరిక. సో వాళ్ళు ఇండస్ట్రీయే కాదు, వాళ్ళు రీసెర్చ్ కూడా చేయాలనుకుంటే వాళ్ళు రీసెర్చ్లో వెళ్ళగలగాలి, స్టార్టప్ చేయాలనుకుంటే స్టార్టప్ వైపు వెళ్ళగలగాలి అన్నది మా మా కోరిక అండి. దానికోసం మేము 3 ఇంటర్న్షిప్ ట్రాక్స్ తయారు చేసాము. అట్లనే ముందు ఇంటర్న్షిప్ చేసే ముందు వాళ్ళకి తెలియాలి అసలు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, నేను ఏం చేయాలన్నది. ఆ డిసిషన్ తీసుకోవడానికి 5 రకాల ఇమర్షన్ ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. సో ఒక స్టూడెంట్ మల్టిపుల్ టైమ్స్ తను డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. నేను అంటే వాళ్ళకి ఇవన్నీ చెక్ పాయింట్స్. అంటే మీరు ట్రెడిషనల్ మెథడ్ ఏంటి, మీరు ఒకసారి HR తీసేసుకుంటే ఇంకా HR తోటే ఇంకా అలాగే ఉండిపోవాలి సంవత్సరం అంతాను. కానీ మేము 4 సార్లు అవకాశం ఇస్తాం మీరు ఆ డిసిషన్ తీసుకోవడానికి. ఎందుకంటే మీరు ఒకసారి ఇండస్ట్రీకి వెళ్తారు, మీ అవగాహన పెరుగుతుంది. మీ అయ్యో నేను ఈ కోర్స్ తప్పు తీసేసుకున్నాను, ఈ కోర్స్ తీసుకోవాల్సింది ఆ క్వశ్చన్ రాకుండా మల్టిపుల్ చెక్ పాయింట్స్, మల్టిపుల్ డిసిషన్ పాయింట్స్ ఇస్తామండి. అల్లూరు జిల్లా కొయ్యూరు వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు. 17 బస్తాల 532 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 అరెస్టు చేయగా 1 పరారయ్యారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 26 లక్షలు ఉంటుందని చింతపల్లి ASP ప్రతాప్ శివకుమార్ తెలిపారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పచ్చింత గ్రామంలో అక్రమంగా గంజాయి నిల్వలు ఉన్నాయని వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. పాంగి సుందర్రావు, వంతుల చిన్న, పాంగి మాణిక్యంలను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారయ్యారన్నారు. యువత ఇలాంటి గంజాయి రవాణాలో భాగస్వామ్యం కావద్దని ఆయన హితవు పలికారు. కొయ్యూరు CI వెంకటరమణ, SI రామకృష్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంతో పోల్చుకుంటే ఈ రవాణా కొంచెం పెరిగింది.
మన దగ్గర కల్టివేషన్ పోవడంతో ఇప్పుడు ఒడిశాలో కల్టివేషన్ ఉండడం వల్ల ఒడిశా నుంచి సరుకు తీసుకురావడానికి పాత గంజా వ్యాపారులు వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఈ గంజా వ్యాపారులు వీళ్ళకి డబ్బు ఆఫర్ చేయడము లోకల్ యూత్తోటి ఆ గంజా మీద సులభంగా డబ్బు వస్తుందని ఆశపడి మన ప్రాంత గిరిజనులు కూడా దానికి బానిస అవుతున్నారు. ఒక కొద్దో గొప్ప త్వరగా డబ్బు వస్తుందన్న కారణంతో ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే 6 నెలలు కంటే తర్వాత 1 సంవత్సరం వరకు జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ డబ్బు ఆశపడి ఈ యువత అనేవాళ్ళు ఈ గంజాకి పైలట్లుగా వెళ్ళడము, గంజా తరలించడము పార్టిసిపేట్ చేయొద్దు. ఇలా పార్టిసిపేట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. మీరు ఒక 10,000 సంపాదిస్తే 1 లక్ష పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కువ దాడులు జరుగుతాయి. కాబట్టి దయచేసి ఈ గంజాకి మన లోకల్ యువత దూరంగా ఉండాలి అని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాము. గాంజాలో ఎవరెవరైతే పండించారో, ఎవరెవరైతే గాంజా కేసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం పరివర్తనలో భాగంగా ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాంలో వాళ్ళకి లోన్స్ ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి ఆల్టర్నేటివ్ సీడ్స్ విత్తనాలు, తర్వాత మన జీడి మొక్కలు పంపిణీ కానీ, ముఖ్యంగా మన కొయ్యూరులో జీడి మొక్కలు ఇట్లాంటివి కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళు సన్మార్గంకి వెళ్ళడం మంచిది. లాంగ్ టర్మ్లో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఏదైనా కేసు పెడితే జీవితాంతం మళ్ళీ వాళ్ళని బైండ్ ఓవర్స్కి పిలవడము, ఇంకా ఏదైనా కేసు పెట్టినప్పుడు వాళ్ళని అనుమానించడము, వాళ్ళ జీవితాలు స్పాయిల్ అవుతాయి. ముఖ్యంగా యువత ఏ గవర్నమెంట్ జాబ్కి కూడా మళ్ళీ ఎలిజిబిలిటీ రాదు. ఒకసారి గాంజా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి, నాయకుడు చింతకాయల ముత్యాలు స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. సచివాలయ వ్యవస్థను జగన్ ప్రవేశపెట్టి సర్పంచ్ల వ్యవస్థను నాశనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా అసెంబ్లీ ముట్టడి కూడా చేశామన్నారు. తమ సంఘం ఆధ్వర్యంలో 16 డిమాండ్ల సాధన కోసం పోరాడతామని వెల్లడించారు. తమ సమస్యలు పరిష్కరించినందున నిరసనగా వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ధ్యేయంగా పనిచేస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన 8,000 కోట్ల నిధులను నవరత్నాలకు మళ్లించారని మండిపడ్డారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు సోమేశ్వరరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మేము గత 3.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం మీద మేము పోరాటాలు చేస్తున్నాం. మా గ్రామాల అభివృద్ధి కోసం, మా గ్రామాల యొక్క మనుగడ కోసం మేము ఎన్నో పోరాటాలు చేశాం. రాజకీయాలకు అతీతంగా రాజీ లేని పోరాటాలు ఎన్ని చేసినా ఈ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి కదలిక లేదు. దీనిలో భాగంగా మేము ఎన్నో ఉద్యమాలు చేసాం, నిరసన ధర్నాలు చేసాం, అలాగే రిలే నిరాహార దీక్షలు చేసాం, అలాగే ఎన్నో పోరాటాలు చేసాం. కానీ ఈ ప్రభుత్వం ఏం స్పందించట్లేదు. మమ్మల్ని చేమ కుట్టినట్టు కూడా స్పందించకపోతే మేమంతా విసిగి వేసారిపోయామంటే ఇంకా చేసేదేమీ లేక రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము సర్పంచులకు అందరికీ పిలుపునిచ్చాము. 2వ దశ మలి ఉద్యమంగా అసెంబ్లీ ముట్టడి కూడా చేశాము. మొదటిసారిగా సర్పంచులు అందరూ ఏకమయ్యి మా ప్రతాపం ఏంటో, మా యొక్క పోరాట ప్రతిమ ఏంటో చూపించి అసెంబ్లీ ముట్టడి తెలియజేశాము. కానీ ఈ ప్రభుత్వం ఏమీ స్పందించట్లేదు. దీనిలో భాగంగా మేము ఇంకా విసిగి వేసారిపోయి సర్పంచులు అందరం ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మా సర్పంచులకు అందరికీ అన్యాయం జరుగుతుంది, మన గ్రామీణ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది, మన గ్రామీణ ప్రజలు నిర్వీర్యం అయిపోతున్నారు, వలసలు ఎక్కువైపోతున్నాయి, మన గ్రామీణ యొక్క నిధుల్ని కాజేస్తున్నారు. సుమారు 8,620 కోట్లను మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి నిధులు సుమారు 8,629 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాజేసిందని తెలియజేస్తూ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి SFC నిధులు సుమారు 4,000 కోట్లను ఇవ్వాలి, అవి కూడా ఇవ్వడం లేదు. అలాగే నరేగా నిధులు సుమారు 35,000 కోట్లను అవి కాజేసింది. ఇలా టోటల్గా చెప్పుకుంటూ పోతే మొత్తం 55,000 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం మా పంచాయతీలకు బాకీ పడింది. ఈ ప్రభుత్వం ఈ నిధులన్నీ పట్టుకెళ్లి వారి సంక్షేమ పథకాలకు వాడుకుంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అని మేము దీన్ని ప్రజలకు నేరుగా తీసుకెళ్లి ఈ గ్రామీణ ప్రజల్లో ఎంత అన్యాయం జరుగుతుంది, గ్రామీణ ప్రజలు ఎంత నష్టపోతున్నారు, కనీసం మౌలిక వసతులు కూడా కల్పించుకోలేకపోతున్నాం, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం అని ప్రజల దృష్టికి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటాలు చేయాలని, ప్రతి గడప గడపకు తిరిగి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యము, ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ప్రజల్లోకి నేరుగా తీసుకుని వెళ్లి తెలియజేయాలని, మేము ప్రజల్ని మోటివేట్ చేయాలని ప్రతి ఒక్క సర్పంచ్కు పిలుపునివ్వడం జరిగింది. సిద్ధేశ్వరంపై కొలువైన దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ శిఖరానికి జలాభిషేకం చేశారు. అనంతరం భారీ ఎత్తున అన్నసమారాధన నిర్వహించారు. 12 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలిగామని కమిటీ అధ్యక్షుడు చిన్న అప్పారావు భవానీ తెలిపారు.
2024 నుండి 23/2024 బుధవారం పాల్గొన శుద్ధ ఏకాదశి వరకు అత్యంత వైభవంగా జరిగాయి. అందులో భాగంగా విశేష పంచామృత అభిషేకం, శిఖరముఖం మహాఘట్టాభిషేకం, సామూహిక కుంకుమార్చన, అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిగింది. భక్తులు వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే విశేషమైన కార్యక్రమాల్లో భక్తులు విరివిగా అమ్మవారు వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారు కోరిన కోరికలు తీర్చేదని ఒక మంచి నమ్మకం భక్తుల్లో ఉన్నది. అలాగే ఈ శిఖరంపై ఈ దేవాలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతలకు, ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన దాతలకు, అలాగే పెద్దలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దుర్గా సరస్వతీదేవి అమ్మవార్ల మహోత్సవం ఈవేళ 12వ సంవత్సరం సందర్భంగా పుష్కర మహోత్సవం జరిగింది. జలాభిషేకం, అమ్మవారికి పూజా కార్యక్రమాలు, యాగాలు చేయటం జరిగింది. భక్తులందరూ కూడా విరివిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఆలయ కమిటీ పూజనీయులైనటువంటి పంతులు గారు, అలాగే మా ఆలయ కమిటీ కొరిసి చిన్నప్పారావు గారు, రమణ, వీళ్ళందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రచారాలు, రోడ్ షోలకు అనుమతి తప్పనిసరి. 3 రోజుల్లో 199,000 హోర్డింగ్లు, బ్యానర్లు తొలగించామన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. విశాఖ జిల్లాలో 7,000 విగ్రహాలకు ముసుగు వేశాం. నిబంధనలు అతిక్రమించే రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్ మల్లికార్జున. పెందుర్తిలో అర్ధరాత్రి సమయంలో అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం, మంటలను ఆఫ్ చేసిన ఫైర్ సిబ్బంది. ఈ నెల 24న దేశవ్యాప్తంగా 80 పట్టణాల్లో గీతం MBA కోర్సులకు ప్రవేశ పరీక్ష. మెట్టెక్ జోన్తో కలిసి MBA హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు ఆఫర్ చేస్తున్నామన్న డీన్ ప్రొఫెసర్ రాజాఫణి. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.